మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనముల్లో నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకునిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనిషికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దానిని దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద మోసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా ఈ గొర్రె దొరికినదని వారితో చెప్పెను కదా. అటువలనే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇక్కడ అనేక సార్లు ఈ ఉపమానాన్ని మనం చదువుకొని ఉంటాం. ఈ ఉపమానం ఎవరు చెప్పారు ఈ ఉపమానం? యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్పారు. ఎందుకు ఆయన ఉపమాన రీతిగా బోధిస్తూ ఉండేవారు అంటే, మనం ఏదన్నా ఎవరికైనా చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తాం. ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఫలాంది అని చెప్పి అలా అర్థం అవటం కొరకు ఆ విషయాన్ని చెప్పటం జరుగుతుంది. ఇంతకు ఈ విషయం ఎక్కడ జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ఎవరెవరు వస్తున్నారంట ఆయన బోధ వినడానికి? సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినటానికి ఆయన దగ్గరకు వస్తున్నారు. ఆయన దగ్గరకు వస్తుంటే పరిసయ్యులు శాస్త్రులు అది చూచి, ఏది చూచి? పాపులు సుంకరులు ఆయన బోధ వింటున్నారని లేదా ఆయన వారికి బోధ చెబుతున్నాడని ఆ విషయాన్ని చూచి వారు ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుక్కున్నారంట. సనుక్కోవటం అంటే బయటికి వినపడేదా? లోపల సనుక్కోవటం అంటే లోపల. ఎవరి మీద ఈ సనుగుడు? క్రీస్తు వారి మీద, యేసుక్రీస్తు వారి మీద ఈ సనుగుడు. ఎందుకు సనుక్కున్నారు అంటే, ఈయన ఎవరికి బోధ చెప్తున్నాడు? సుంకరులకు పాపులకు. అప్పటికి ఈ ధర్మశాస్త్రము కానీ వాక్యము కానీ ఈ సుంకరులకు కానీ పాపులకు కానీ ఎవరికి కూడా తెలియదు. దాదాపుగా శాస్త్రులు పరిసయ్యులు మాత్రమే ఈ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణముగా చదివి వాటిలో ఉన్న విషయాలను అర్థం చేసుకొని వాటిని పాటించరు, కానీ అవతల వారికి మాత్రం చెబుతూ ఉంటారు. ఈ వాక్యాలు వారి దాకా వెళితే, ఎవరి దాకా? ఈ వాక్యాలు పరిసయ్యులు అనుకుంటున్నారు, ఈ వాక్యాలు ఈ బోధ పాపుల దగ్గరికి సుంకరుల దాకా వెళితే మన గొప్పతనం ఏం కూడా అక్కడ ఉండదు. అదొకటే కాదు, కానీ
అక్కడ ఒక జాతి వ్యత్యాసం కూడా కనబడుతుంది. ఆయన యూదుడు కదా, వీరెవరు? సుంకరులు, పాపులు. వీరితో భోజనం చేస్తున్నాడట, వీరికి వాక్యం చెబుతున్నాడట. ఒక యూదుడై ఉండి వారికి అలా చెప్పటం తప్పు కదా అన్నట్టుగా వీరు ఏం చేస్తున్నారు? లోపల లోపల సణుక్కుంటున్నారు. ఈ సణుగుళ్ళు విన్న ఆయన వారితో ఉపమాన రీతిగా చెప్పాడు. ఎవరితో చెప్పాడు ఉపమాన రీతిగా? ఎవరితో చెప్పాడు? పరిసయ్యులు, శాస్త్రులతో చెప్పాడు. ఈ ఉదాహరణ ఎవరితో చెప్పాడు? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరితో చెబుతున్నాడన్న విషయం మనకి తెలియకపోతే అక్కడ ఉన్న ఉపమానం మనకి అర్థం కాదు. ఈ ఉపమానం ఎవరికి చెప్తున్నట్టు? పరిసయ్యులకి, శాస్త్రులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీలో ఏ మనుష్యుడికైనా, మీలో మీ అందరిలో ఒక వ్యక్తికి, లేకపోతే మీలో ప్రతి ఒక్కరికి గొర్రెలు ఉన్నాయి అనుకో. ఒక 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెలు మీకుంటే ఆ దినాల్లో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆ దినాల్లో ఆస్తులు ఏమిటి అంటే అప్పుడు ధనం కాదు ఆస్తి, బంగారం కాదు ఆస్తి, పశు సంపద. ఏబుకి ఏముందంట ఆస్తిగా? ఏబుకి ఏమేమి ఉన్నాయి? ఒంటెలు, ఆడగాడిదలు, గొర్రెలు, ఎద్దులు, ఇవన్నీ కలిగి బహు ధనవంతుడిగా ఉన్నాడని ఉంది ఏబు. తూర్పు దేశములో ఆయన ఎలాంటి ధనవంతుడు అంటే అతనికి పశు సంపద ఎక్కువగా ఉంది. దాదాపుగా 500 జతల ఎద్దులు. అతనికి ఎవరికి? ఏబుకి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు. అంటే మగగాడిదలు కాకుండా ఆడగాడిదలు. అంటే ఆడగాడిదలకి ఎందుకంత ఇదంటే అవి సంతానాన్ని అభివృద్ధి చేస్తాయి కాబట్టి. అంటే ఆ దినాల్లో పశు సంపద, ఆ దినాల్లో ఆస్తి ఏంటి? పశువులే ఆస్తి. ఆ దినాల్లో పశు సంపదే ఆస్తి. ఇప్పుడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కూడా వీరికి ఆస్తి ఏంటి అంటే వీరికి గొర్రెలు. అక్కడ ప్రదేశాన్ని బట్టి అక్కడ ఎక్కువగా పశు సంపద ఎక్కువ అంటే గొర్రెలు. ఆ గొర్రెలు అక్కడ ఎక్కువగా వారికి సంపదగా ఉండేది కాబట్టి ప్రభువారు గొర్రెలను ఉపమాన రీతిగా చెప్పడం జరిగింది. వారితో చెప్తున్నాడు, మీలో ఎవరికైనా సరే ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకో. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు నువ్వేమనుకుంటావు? నాకు 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఈ ఒక్క గొర్రె పోతే పోయింది అనుకుంటావా నువ్వు అని అడిగాడు వాడు. అట్లా అనుకోవు కదా. నాకు 99 గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఒకటి పోతే పోయిందని అనుకుంటాడా? 100 గొర్రెలు ఉన్నవాడు అనుకుంటాడా? ఎందుకని అనుకోడు అంటే ఆ గొర్రెలే వానికి ఆస్తి, వారికి అయ్యే సంపద. కాబట్టి ఈ 99ని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఆ గొర్రెలు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? వెతుకుతాడు. అలాగే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, ఆ మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎవరున్నారు ఇంతకు పరలోకం? యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పే సమయానికి యేసుక్రీస్తు వారేమో భూమి మీద ఉన్నారు. పరలోకానికి అప్పటికి ఎక్కిపోయిన మనుషుడు కూడా ఎవడు కూడా లేడు. ఇంతకీ పరలోకంలో సంతోషం కలుగుతుందంట. ఎవరున్నారు పరలోకంలో? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నారు కదా. ఆయన పరలోకంలో సంతోషం కలుగుతుంది అంటున్నాడు. ఎక్కడ కలుగుతున్నాడు సంతోషం? ఆయనేమో భూమి మీద ఉన్నాడు.
పరలోకంలో సంతోషం కలుగుతుందంటే పరలోకంలో అప్పటికి ఎవరు కూడా ఏ మనుషుడు కూడా ఎక్కిపోలేదు. మరి మిగతా వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా చనిపోయారు, అంతా పరదేశంలో ఉన్నారు. మరి పరలోకంలో సంతోషం కలుగుతుందంట. ఎవరున్నారు పరలోకంలో? తండ్రి ఉన్నాడు. తండ్రికి భూమి మీద ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే పరలోకములో తండ్రికి సంతోషం అంట. ఎవరి సంతోషం? తండ్రి అయిన దేవునికి సంతోషం అంట. నీవు కానీ నేను కానీ మారు మనసు పొందినప్పుడు పరలోకములు ఎవరు సంతోషిస్తారంటే తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు మారు మనసు అక్కర్లేని ఈ 99 గొర్రెలు ఎవరు? ఈ మారు మనసు అక్కరలేని ఈ 99 గొర్రెలు ఎవరు? ఈ 99 మంది మారు మనసుకి వీళ్ళకి అక్కర్లేదట. ఏమక్కర్లేదు వీళ్ళకి? మారు మనసు వీళ్ళకి అక్కర్లేదట. ఎవరు వీళ్ళు అని గనక మనం ఒక్కసారి వాక్యంలోకి వెళితే చూద్దామా? లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పెను. చాలు. తామే నీతిమంతులమని ఎవరు నమ్ముకున్నారంట? వీళ్ళు తామే నీతిమంతులమని ఎవరు నమ్ముకున్నారట? తమ్మును. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకున్నారు. అంటే వీళ్ళని వీళ్ళే నమ్ముకున్నారు. ఎవరిని దేవుడు నమ్మట్లా. వీళ్ళు మేము నీతిమంతులం అని చెప్పేసి వీళ్ళని వీళ్ళే నమ్ముకుంటున్నారు. అట్లాంటి వారితో ఈ ఉపమానం చెప్పాడంటే అక్కడ కూడా. ఎలాంటి ఉపమానం చేసి చెప్పాడంటే అక్కడ యేసుక్రీస్తు వారు, ఇద్దరు మనుషులట దేవాలయానికి వెళ్ళారట. ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు. ఆ ఇద్దరిలో ఒకడేమో సుంకరి, రెండవడేమో పరిసయ్యుడు. ఎవడైతే నీతిమంతుడని చెప్పుకుంటున్నాడో ఆ పరిసయ్యుడు వెళ్ళాడు. ఎవడైతే పాపి అని చెప్పుకుంటున్నాడో సుంకరి కూడా వెళ్ళాడు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఒకసారి వారు ప్రార్థన చూసినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఈ పరిసయ్యుడు ఎలాంటి ప్రార్థన చేశాడు? పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరును, అన్యాయస్తుడను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను నుండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది? ఆ సుంకరిలాగా నేను లేను కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఇప్పుడు ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తే ఈ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఎక్కడ ఏదైనా ప్రార్థన అతిశయానికి పోయిన ప్రార్థన ఏమైనా ఉందా? సుంకరి ప్రార్థనలో ఎక్కడన్నా అతిశయానికి పోయిన ప్రార్థన ఉందా? ఏమన్నాడు? ఒకే మాట చెప్పాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించయ్యా. పాపినయ్యా నేను. ఆ పరిసయ్యుడంతా నీతికి లేకపోవచ్చు అని పరిసయ్యుడి గురించి మాట్లాడట్లే అక్కడ. పరిసయ్యుడిని ఎత్తి చూపిస్తున్నాడు అక్కడ. ఏమన్నా పరిసయ్యుడి గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడు అక్కడ? దేవా, పాపినైనా నన్ను కరుణించు, పాపినైనా నన్ను. ఈ ప్రార్థన దేవునికి నచ్చింది. ఈ ప్రార్థన ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. పాపాన్ని ఒప్పుకుంటున్నాడు పాపి అని. పాపినైనా నన్ను కరుణించమని అడుగుతున్నాడు. ఇంతకీ ఈ మారు మనసు అక్కర్లేని ఈ 99 గొర్రెలు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. నిజంగా వీళ్ళకి అవసరం లేదా మారు మనసు అంటే? అవసరం లేదనే చెప్పాలి. ఎందుకు అవసరం లేదు అంటే, ఇప్పుడు వినేవాడికి వాక్యం కావాలి,
వినేవాడికి వాక్యం కావాలి. విన్నవాడికి వాక్యం ఎందుకు? ఇప్పుడు ఒక సేవకుడు వాక్యం చెబుతుంటే ఇంకో సేవకుడు వాక్యం వినడు. ఎందుకని? ఎందుకు వినడు? నాకన్నీ తెలుసు. సేవకుల మధ్యలో ఉన్న వ్యత్యాసం. ఒక సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఇంకో సేవకుడు వినడం. ఎందుకు వినడు అంటే, నాకన్నీ తెలుసు, వీడు చెప్పేది నేను వినేదేంటి, వీడు చెబుతున్నది నేను వినేదేంటి, నాకన్నీ తెలుసు అనే అతిశయం ఉంది కదా. అతనికి ఏం అవసరం లేదు? వాక్యము అవసరం లేదు, మారు మనసు కూడా అవసరం లేదు. అలాంటి వాడికి అసలు వాక్యమే అవసరం లేదు. ఇప్పుడు వాక్యం ఎవరికి కావాలి? సుంకర్లకి, పాపులకి వాక్యం కావాలి. ఇప్పుడు నీతిమంతులుగా ఎవరు తీర్చబడి ఇంటికి వెళ్ళారంట? వారిద్దరు ఎవరు తీర్చబడి వెళ్ళారు ఇంటికి? సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. అయితే ఇంకో మాట చూద్దాం మనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ యొక్క శాస్త్రుల పరిచయాల గురించి రాయబడుతుంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దేనికి వచ్చారు? నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. కానీ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఏం రాలేదు. వైద్యుడు ఎవరికి కావాలి? రోగికి కావాలి. ఎవరికి కావాలి వైద్యుడు? రోగికి కావాలి. రోగం లేనోడికి వైద్యుడు ఎందుకు? వీళ్ళు మాకు రోగం లేదని చెప్తున్నారు కదా. మేము నీతిమంతులమని వారిని వారే నమ్ముకున్నారు. వారు దేవుని నమ్మలా. మేము దేవుని నమ్మాం కాబట్టి అది మాకు నీతిగా ఎంచబడిందని చెప్పట్ల వాళ్ళు. మేము తాము నీతిమంతులమని తమ్మును తాము నమ్ముకున్నారు. తాము నీతిమంతులమని తాము నమ్ముకున్నారంట. అట్లాంటి వాడికి ఏం చెప్తాం? ఇప్పుడు వారికి యేసుక్రీస్తు వారు ఎలా కనపడుతున్నాడంటే, మేమింత పండితులం కదా, మేమింత చదివి ఉన్నాం కదా, ఇతని బోధ మాకు అవసరం లేదు. అంటే ఆయన ముందు వీళ్ళు ఎలా హెచ్చించుకున్నారంటే నీతిమంతులు అని హెచ్చించుకున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు నీతిమంతు 99 మారు మనసు పొందని వీరికంటే కూడా మారు మనసు అవసరమైన ఒక్క గొర్రె కొరకు ఆయన వ్యక్తి కొరకు ఆయన వెతుకుతున్నాడని చెబుతున్నాడు. అంటే ఈ పరిశీలికి ఏం అవసరం లేదు, మారు మనసు వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటున్నారు. అంతేగాని దేవుడి ఉద్దేశంలో వీరికి మారు మనసు కావాలి. కానీ వాళ్ళేమనుకుంటున్నారు? మేము నీతిమంతులం కదా, మాకు ఏం అవసరం లేదు, మారు మనసు మాకు అవసరం లేదు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల అజితేంద్రియముతోనూ నిండుకొని ఉన్నవి. గుడ్డి పరిచయుడా, గిన్నె పళ్ళెము వెలుపల శుద్ధి చేస్తున్నారు. అంటే వీళ్ళు పైకి మాత్రం ఎలా ఉన్నారంటే తెల్లటి వస్త్రాలు వేసుకొని కనపడుతున్నారు. లోపల అంతరంగం అంతా ఏమైపోయిందంట? చెడిపోయింది. గుడితనం అంటే ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రాలకు ఏం కలుగు చేసింది? గుడ్డితనం. గుడ్డోడికి ఏం కనపడుతుంది? మొత్తం చీకటిగానే కనపడుతుంది. ఇక వేరే కలర్స్ రంగులు కానీ ఏం కూడా కనపడదు. అంటే వీరిని దేవుడు ఎలా పోల్చాడు అంటే గుడ్డివారిగా పోల్చాడు. గుడ్డివారిగా వీరిని పోల్చాడు. ఇలా మత్తయి సువార్త 23వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 23 చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపట దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి అగునట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చెయ్యము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపట
శృంగారముగాను అగపడును కానీ లోపల చచ్చిన వాని ఎముకలతో సమస్తమైన కల్ముషములతో నిండి ఉంది. అలాగే మీరు వెలుపట మనుషులకు నీతిగమంతులుగా అగపడుచున్నారు కానీ లోపట వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. వారిని శాస్త్రుని పరిచయాలు దేంతో పోల్చాడంటే సున్నం కొట్టిన సమాధులు, తరువాత శుభ్రం చేయని గిన్నె పళ్ళెం. అంటే బయటికి మాత్రం శుభ్రం చేస్తాం. మనం ప్లేట్ ఎలా కడుక్కుంటాం? ఒక ప్లేట్ అన్నం తినడానికి కడుక్కోవాలి. ఎలా కడుక్కుంటాం? లోపల వరకు కడుక్కొని తింటామా? బయట కూడా కడుగుతామా? బయట లోపల శుభ్రం కడుక్కుంటాం. అసలు లోపలేగా తినేది, బయటది ఏం పనిగా అంతే వదిలేస్తామా? వదిలేస్తామా? ఒక బూడిద తీసుకొని, పొయ్యిలో బూడిద తీసుకొని ఆ డేక్షని నల్లగొండ డేక్ష తెల్లగా వచ్చిన దాకా, చేతులు అరిగిపోయిన దాకా రుద్దుతాం. బయట కూడా లోపల కూడా రుద్ది అప్పుడు పొయ్యి మీదకి వెళుతుంది. పాత్ర అయినా సరే, గిన్నె అయినా సరే, పళ్ళెమైనా సరే. అంటే వీరు మాత్రము ఎలా ఉన్నారంటే బయటకేమో పరిశుద్ధులుగా కనపడుతున్నారు. అంటే వీళ్ళని తాము వీరు ఎలా పోల్చుకున్నారట? నీతిమంతులుగా పోల్చుకున్నారు. తాము నీతిమంతులుగా పోల్చుకున్నారు. కాబట్టి వీరిని శుభ్రము చేయని గిన్నెగాను సున్నము కొట్టిన సమాధులుగాను ఆయన పోల్చుచున్నాడు. అంటే వీరిప్పుడు పరిశుద్ధులు అందామా? వీరిని పరిశుద్ధులు అందామా? వీరి నీతిమంతులు అందామా? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి. అంటే దేనివల్ల మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామంట? మనం చేసే ధర్మకార్యాలను బట్టి కాదు, కానీ గుడిలో ఇచ్చిన గంటను బట్టి కాదు, గుడిలో ఇచ్చిన ఫ్యాన్ను బట్టి కాదు, గుడిలో తెచ్చిన కుర్చీలను బట్టి కాదు, గుడిలో తెచ్చిన చాపలను బట్టి కాదు, గుడికి ఏదన్నా మనం ఇచ్చేదాన్ని బట్టి కానీ, లేకపోతే 10 మందికి అన్నదానం చేసేదాన్ని బట్టి కానీ మనం నీతిమంతులుగా తీర్చబడము. ఎలా నీతిమంతులుగా తీర్చబడతావు? విశ్వాసము. ఎవరి వల్ల విశ్వాసం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ మాటలను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది? క్రీస్తును గురించిన మాటలు వినుట వలన విశ్వాసం. నీకు ఏ మాటలు పడితే ఆ మాటలు వింటే విశ్వాసం కలగదు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు యేసు గురించిన మాటలు వినటం వలన కలుగుతుంది. అలా వినినప్పుడు నీవు హృదయములో మారు మనసు ఎక్కడి నుంచి శుభ్రపరచబడతా ఉంటావు? హృదయములో నుండి. చెడ్డ ఎక్కడి నుంచి బయలుదేరుతాయి? హృదయంలో నుంచే. ఎక్కడ శుభ్రం చేయబడతావు? ఎప్పుడైతే వాక్యాన్ని వింటావో ఎక్కడి నుంచి శుభ్రం చేయబడతావు? హృదయములో నుంచి శుభ్రం చేయబడి బయట వరకు వస్తుంది. కానీ పరిసయ్యులకి లోపల శుభ్రం లేదంట. ఎందుకంటే వీళ్ళకి వాక్యం వీళ్ళకి అవసరం లేదు. అంటే తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు వారి గురించి మాట్లాడుతున్న మాటలేదు. వారిని వారు నీతిమంతులుగా వారిని వారు నమ్ముకున్నారంట. ఒక్కొక్క చదువుకున్న వ్యక్తి ఉంటాడు, బాగా చదువు వచ్చిన వ్యక్తి. మీరు ప్రార్థనలోకి వచ్చి తక్కువ ఎవరో ఒక్కళ్ళు వస్తారు, కానీ ఎక్కువ మంది బాగా చదువుకున్నవాడు వచ్చి కూర్చోడు ప్రార్థనలు. ఎందుకని తెలుసా? కారణం ఏంటో తెలుసా? నా చదివేంది, నా జ్ఞానం ఏంది, నేనొచ్చి మోకాళ్ళ మీద అక్కడ కూర్చునేదేంటి? అంటే అతని జ్ఞానం అతని వాడిని ఏం చేసింది? దేవుని ఎదుట వెర్రివాడిగా చేసింది. దేవుని దగ్గరికి వచ్చి కూర్చోటానికి అతనికి చదువు అతనికి అహంగా మారింది, గర్వంగా మారింది. కాబట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. మరి దేవుని దగ్గరికి వస్తుంది ఎవరు అంటే మధ్యతరగతి వారు, పేదవారు. ఆ దినాల్లో కూడా ఆయన బోధన ఎవరు వింటున్నారు అంటే పరిసయ్యులు కాదు, శాస్త్రులు కాదు, పాపులు, సుంకరులు వింటున్నారు. వినిన మాట బట్టి ఆయన హద్దుకుంటున్నారు. హద్దుకున్న దాన్ని బట్టి మారు మనసు పొంది బాప్తిస్మమును పొందుతున్నారు. ఆ విషయాన్ని గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మీలో ఒకనికి 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం నువ్వు వెతకవా? అలా వెతికినప్పుడు ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రె నువ్వు ఎక్కడ ఎక్కించుకుంటావు?
ఎక్కడ ఎక్కించుకుంటావు? భుజాల మీద ఎక్కించుకుంటావా? ఎక్కడ తప్పిపోయాను కర్ర పెట్టి పోతారు. భుజముల మీద ఎక్కించుకొని ఆనందంతో సంతోషపడతావు కదా. అలాగునే మారు మనసు అక్కరలేని మీలాంటి వారి కంటే కూడా, మారు మనసు అక్కరలేని మీలాంటి వారు అనగా శాస్త్రులు పరిసయ్యుల గురించి చెబుతూ, మీకంటే కూడా తప్పిపోయిన వారు, మారు మనసు కొరకు ఎదురు చూస్తున్నవారు, ఆ ఒక్క వ్యక్తిని ఎత్తడానికి ఎక్కడి నుంచి వచ్చాడైనా? పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనిని తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అప్పటి వరకు జక్కయ్యలో మారు మనసు లేదు. అప్పటి వరకు హృదయం కఠినమైపోయింది. ఒక్కొక్కటి దగ్గర వసూలు చేసిన దానికంటే 3 అంతలు వసూలు చేశాడు. ఆ వసూలు చేసిందంతా కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సింది ఒక్కొంతు. అతను సుంకరి కదా, సుంకపు వసూలు చేసేవాడిని సుంకర అంటారు. అన్యాయంగా బలవంతంగా వసూలు చేయాల్సింది 1 నాణ్యం అయితే ఇతను ఎన్ని నాణ్యాలు వసూలు చేస్తున్నాడు? 4 నాణ్యాలు వసూలు చేస్తున్నాడు. 1 నాణ్యం ప్రభుత్వానికి గడుతున్నాడు, 3 నాణ్యాలు ఏం చేస్తున్నాడు? దాచిపెట్టుకుంటున్నాడు. ఇప్పటికీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన హృదయంలో చేర్చుకున్నాడో, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి అంతకు మరలా వారు ఇచ్చి నా దగ్గర ఎవరైతే ఎక్కువగా తీసుకున్నారో వారికి ఇచ్చేస్తానయ్యా, నాకు కలిగిందంతా ఇచ్చేస్తాను అని మారు మనసు వచ్చేసింది ఆయనకి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి వాక్యాన్ని హృదయంలోకి అంగీకరించుకున్నాడు కాబట్టి. లోపల నుంచి మారు మనసు వచ్చింది. లోపల నుంచి అతనికి ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. కాబట్టి అతడు తాను తగ్గించుకొని దేవుడు చెప్పినట్లుగా నడవటం మొదలుపెట్టాడు. మార్కు సువార్త 12. మార్కు 12వ అధ్యాయము 28వ వచనం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఇదో ఇజ్రాయేలు వినుము, మన దేవుడనైన ప్రభువును, అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పాడు. యేసుక్రీస్తు వారిని ఈ పరిసయ్యుడు అడుగుతున్నాడు, శాస్త్రి అడుగుతున్నాడు. శాస్త్రి అంటే ఎవరో తెలుసా మీకు? ఈ యూదుల్లోనే ఒక జాతి, ఒక తెగ. వీరేం చేస్తారంటే, ఆ దినాల్లో మనకి ఎంత బైబిల్ ప్రింట్ అయ్యి వస్తున్నాయి, ఆ దినాల్లో ధర్మశాస్త్రాన్ని రాసేవారు. అప్పుడు పెన్నులు ఏమైనా ఉన్నాయా? పెన్నులు లేవు. అప్పుడు ఒక పక్షి వేకం తీసుకొని సిరాలో ముంచి దాన్ని రాయాలి. దేని మీద? చర్మపు కాగితాలు. దేని మీద? చర్మము, జంతు చర్మాన్ని ఎండబెట్టి వాటి మీద రాసేవారు. చాలా విలువైన గ్రంథపు చుట్టలు అనేవాళ్ళు వాటిని. అవి అందరూ కొనగలిగినవి కాదు, అందరికీ అర్థం చేసుకునేటట్లుగా ఉండేవి కాదు. అందుకే యెషయా గ్రంథాన్ని తీసుకుని చదువుకుంటూ ఉన్నాడు నపుంసకుడు. చదువుకుంటా వెళుతా, అయ్యా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు? ఎవరైనా నాకు దారి చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుందయ్యా అంటే చెప్పేవాడు కావాలి. అంటే అప్పటికీ ఈ పాపుల్లో, ఈ సుంకరులో వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పే బోధకుడు లేడు. యేసుక్రీస్తు వారు వచ్చి వారికి అర్థమయ్యే రీతిగా పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుందో, ఎలాంటి వారు అక్కడికి చేరుకుంటారో ఆ విషయాలన్నీ కూడా ప్రభువారు వారికి చెబుతున్నప్పుడు వారు ప్రభువారిని తమ హృదయంలోనికి అంగీకరించి, వాక్యానికి వారు అంగీకరించి క్రీస్తు వారిని వారు వెంబడించడం జరిగినప్పుడు ఈ విషయాన్ని చూసి వారు అసూయతో వారిలో వారు సనుక్కోవటం మొదలుపెట్టారు. ఎవరు వాళ్ళు? ఎవరు? శాస్త్రులు,
పరిసయ్యులు వారిలో వారు సనుక్కోవటం మొదలుపెట్టారు. కారణం ఏంటి అంటే, ఈ వాక్యం ఎవరికి వెళ్ళకూడదు? ఎవరికి వెళ్ళకూడదు? అందరికీ వాక్యం వెళ్ళిపోతే, అందరికీ వాక్యం తెలిస్తే, చాలా సంఘాల్లో వాక్యాన్ని అర్థమయ్యే రీతిగా బోధించరు. కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరికి వాక్యం తెలిసిందనుకో, ఇక ఆ సేవకుడిని పెద్ద విలువ చూపించరని చెప్పేసి ఆ సేవకుడు ఒక వాక్యాన్ని వాళ్ళకి వివరించి చెప్పడు. కారణం ఏంటంటే, వాక్యం తెలుసుకోకూడదు. వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఏమనాలంటే శాస్త్రులు అనాలి, పరిసయ్యులు అనాలి. ఎందుకంటే వీరు తమ్ము తాముని నమ్ముకుంటారు. వీరి మీద వీరికే నమ్మకం, కానీ దేవుడి మీద నమ్మకం కాదు. ఎప్పుడు చూసినా ఆ పదవిని కాపాడుకోవడానికి